హాయ్ హలో నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయమై తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఒక జియో ఎంఎస్ నెంబర్ 130 అనేటటువంటి దాన్ని 15/12/2023 ఒక జియో జారీ చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ జియో ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఎస్టీ రిజర్వేషన్ కేవలం 6% ఉంది. ఈ ఎస్టీ రిజర్వేషన్ 6% ఉన్నటువంటి ఈ రిజర్వేషను పెరుగుతున్నటువంటి లేదు ఉన్నటువంటి ఎస్టీ ట్రైబ్స్ జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ లేదని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ ప్రభుత్వానికి రావటం అనేది జరిగింది. ఈ రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించాలని గిరిజన తెగలకు తగినటువంటి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఒక న్యాయవాదిగా నేను కూడా రకరకాల సందర్భాలలో రకరకాల ఫోరమ్స్లలో కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కంప్లైంట్స్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఒక సంచలనాత్మకమైన ఒక నిర్ణయం తీసుకొని ఎస్టీ రిజర్వేషన్స్ని ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో జ్యుడిషియరీలో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఉన్నట్టు రిజర్వేషన్స్ని పెంచాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 130 అనేటువంటి ఒక జీవోని తీసుకురావటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ 130 జీవో ఎంఎస్ నెంబర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు జ్యుడిషియరీ సిస్టంలో కేవలం 6% చొప్పున మాత్రమే రిజర్వేషన్స్ ట్రైబ్స్కి ఇవ్వటం అనేటువంటి జరుగుతాము. ఈ 6% ఉన్నటువంటి ట్రైబ్స్ రిజర్వేషన్ని 6 నుంచి 10కి పెంచి ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ రిజిస్ట్రార్ హైకోర్టు జ్యుడిషియరీకి అన్ని జిల్లా హైకోర్టులకు జిల్లా జడ్జిలకు అందరికి కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏమని న్యాయశాఖలో ఏ రకమైనటువంటి నియామకాలు జరిగినా రిక్రూట్మెంట్ జరిగిన రిజర్వేషన్స్ 6% కాకుండా 6% నుంచి 10% పెంచి 10% రిజర్వేషన్స్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక జీవో మంజూరు చేసి డైరెక్షన్ ఇచ్చింది. కానీ దారుణమైనటువంటి అంశం ఏంటంటే జ్యుడిషియరీ నియామకాలలో ఇవాళ 10% రిజర్వేషన్ అనేది అమలు పరచలేదు. ఒక న్యాయవాదిగా నేనే ఆర్టీఐకి దరఖాస్తులు పెట్టి అన్నీ కూడా తెప్పించినప్పుడు ఏమైందంటే జ్యుడిషియరీలో కేవలం 6% మాత్రమే రిజర్వేషన్స్ అమలు పరుస్తున్నామని హైకోర్టు రిజిస్ట్రార్ ఆర్టీఐ కింద మన వాళ్ళకు సమాచారం ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఈ రాష్ట్రంలో జ్యుడిషియరీ రిక్రూట్మెంట్స్లలో 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ మన వాళ్ళని బేస్ చేసుకొని రాత్రలవత్ వెంకటేష్ అనేటువంటి ఒక పేరుతోటి మనం ఇలా హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది హైకోర్టు వారు బెంచ్ మీదకి వచ్చింది, చర్చ జరిగింది. ఇదంతా చెప్పినాం. గిరిజనులు రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్లలో 6% పెట్టడం వల్ల 130 అనేటువంటి ఒక జీవన అమలు పరచకపోవడం మూలంగా ఏ రకంగా అన్యాయానికి గురవుతారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పడం అనేది జరిగింది. అదంతా కోర్టు వారి పరిశీలనలో ఉన్నది. ఈ రకంగా దానికోసం కౌంటర్ కోసం వస్తుంది. ముఖ్యంగా మీరందరూ కూడా జ్యుడిషియరీలో రకరకాల టైపిస్టులు కావచ్చు, స్టెనోగ్రాఫర్లు కావచ్చు, ఎల్డీసీలు కావచ్చు, జూనియర్ అసిస్టెంట్లు కావచ్చు, సీనియర్ అసిస్టెంట్లు కావచ్చు, రకరకాల పోస్టుల కింద మీరు అప్లై చేసినటువంటి ఈ ట్రైబ్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీ డీటెయిల్స్ అన్ని మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే కావాల్సినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి ఈ జియో ఎంఎస్ నెంబర్ 130ని రాష్ట్రంలో అమలుపరచాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇంకా మీరు సమాచారం ఇస్తే కావాల్సినటువంటి ఈ జీవోని అమలు పరిచేటటువంటి దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం.